యుద్ధం జరుగుతున్నటువంటి రష్యాలో ఓ పక్కన ఉక్రెయిన్ గొడవ, ఉక్రెయిన్కి ఇస్తున్నటువంటి దేశాల ఆయుధాల గొడవ, వీటన్నిటితో సతమతమవుతుంటే కొత్త సమస్య వచ్చి పడింది. అంతర్యుద్ధం కొన్ని పట్టణాల్లో చోటు చేసుకోవడం అన్నటువంటిది కలకలం రేపుతోంది. మ్యాసివ్ వైలెన్స్ బ్రోక్అవుట్ ఇన్ బెమాక్ టౌన్ ఇన్ సెంట్రల్ రష్యాస్ రిపబ్లిక్ ఆఫ్ బష్కోరిస్తాన్ ఆన్ January 17th and 18th. Hundreds of protesters clashed with police after a Russian court sentenced anti-Ukraine war activist Fail Elsno to jail for 4 years on charges of inciting hatred. Russia's right police fired tear gas and hit protesters with batons. Street protests are a rarity in Russia, which has clamped down on dissent since launching its military offensive in Ukraine. ఉక్రెయిన్కి అనుకూలంగా మాట్లాడుతున్నటువంటి ఒక వ్యక్తికి జైలు శిక్ష విధించడంతో ప్రారంభమైనటువంటి గొడవలు అక్కడ సైన్యానికి ప్రజలకి మధ్య గొడవలుగా మారినాయి. పెద్ద ఎత్తున ఈ గొడవలు పెరిగిపోతూ ఉండటం అన్నటువంటిది సమస్య అయింది. ముందైతే బాష్పవాయు ప్రయోగం జరిగింది, అట్లాగే రకరకాల ప్రయత్నాలతో అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే రష్యా లోపల కూడా ఉక్రెయిన్ మద్దతు పెరుగుతోంది అన్నటువంటిది ఇప్పుడు పెద్ద సమస్య అవుతుంది వాళ్ళకి.